తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠంతో సాగినటువంటి పోరులో పలుచోట్ల అత్తాకోడళ్లు, తండ్రి కుమారులు, తల్లి కొడుకులు గెలుపొందారు. మరికొన్ని చోట్ల భార్యాభర్తలు విజయ దుందుబి మోగించారు. పలుచోట్ల కొందరు తొలిసారి విజయం సాధించగా మరికొందరు వరుసగా రెండోసారి హ్యాట్రిక్ విజయాలను అందుకొని రికార్డు క్రియేట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలు వేరు, ఆ జిల్లా రాజకీయాలు వేరు. రాష్ట్రమంతా ఓ పార్టీకి పట్టం కడితే అక్కడ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సేమ్ అదే సీన్ రిపీట్ చేశారు ఆ జిల్లా ప్రజలు. యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్ష సిపిఐ పార్టీలకు సందిగ్ధత స్థితిలోకి నెట్టేశాయి. ఏ పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యతను ఇవ్వకుండా కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు సమాన సంఖ్యలో ఓటర్లు తీర్పునిచ్చారు. దీంతో మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్లు 6, సిపిఎం, బీజేపీ అభ్యర్థులు ఒక్కో డివిజన్ చొప్పున గెలుపొందారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకపక్షంగా ఏ పార్టీకి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన 6గురిని ఓ సిపిఎం, మరో బీజేపీ కౌన్సిలర్లను కలుపుకున్న కాంగ్రెస్ బలం 30కి పెరుగుతుంది. అప్పుడు ఖమ్మం పార్లమెంటు సభ్యును ఎక్స్ అఫీషియో ఓటు కూడా కలిపితే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అభ్యర్థి సహకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు సిపిఐ స్వతహాగానే 22 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరిపై సిపిఐ తమ పార్టీ నుంచి పోటీ అభ్యర్థిని నిలపలేదు. దీంతో సిపిఐ కూటమి అభ్యర్థుల సంఖ్య కూడా కాంగ్రెస్ కు సమానంగా 23కు పెరిగింది. ఇక అదే సమయంలో ఎమ్మెల్యే సిపిఐకి చెందిన వారే కావడంతో ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉంటుంది. 5గురు ఇండిపెండెంట్లు కలిసి వస్తే మొత్తం సంఖ్య 29కి పెరుగుతుంది. బీఆర్ఎస్ చేయతనందిస్తే ఆ బలం 37కు చేరుతుంది. కానీ ఈ సమీకరణలు ఎంతవరకు సాధ్యమనేది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదుర్చుకొని పోటీ చేసిన సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వారే బరిలోకి దిగారు. మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు పొసగలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపిఐ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా ఏదులాపురం, కొత్తగూడెంలలో మున్సిపల్ ఎన్నికల బరిలో యుద్ధమే చేశారు. ఇక ఈ పరిణామాల్లో ఏదులాపురంలో సిపిఐ 3 స్థానాల్లో గెలిచి ప్రతిపక్షంగా అవతరించగా కొత్తగూడెంలో కాంగ్రెస్ కు ఎదురొడ్డి ధీటుగా నిలబడింది. ఇక ఈ పరిస్థితుల్లో మేయర్ పదవి అంశంలో ఇప్పుడు ఇరు పార్టీల ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 3 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగే కాంగ్రెస్ ప్రభుత్వంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో భారీ పోరాటమే చేసిన కూనంనేని అధికార పార్టీతో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటారా, లేక ఇరు పార్టీల పరస్పరం చేతులు కలిపి అధికారాన్ని పంచుకుంటాయా అనేది తేలాల్సిందే. ఇక మరోవైపు కొత్తగూడెం మేయర్ పదవి విషయంలో సిపిఐ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సిపిఐకి తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.